Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new work from home opportunity at Amazon. ఏంటి ఇంత హ్యాపీగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోల్ అలాంటిది మరి. అండ్ ఆల్సో చాలా చాలా బాగుంటుంది. మనకి శాలరీ కూడా అప్ టు 50 వరకు అయితే వస్తుంది ఈ శాలరీ. ఇక్కడ రోల్ నేమ్ చూసుకుందాం మనం. రోల్ నేమ్ వచ్చేసి అమెజాన్ ఈజ్ హైరింగ్ ఫర్ LOA కేస్ మేనేజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు ఇక్కడ. అండ్ ఇది కాంట్రాక్ట్ రోల్ అనమాట. కాంట్రాక్ట్ రోల్ మీన్స్ ఓన్లీ 12 months వరకే ఉంటుంది. ఇఫ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి అండ్ ఆల్సో మీ వర్క్ నచ్చితే ఎక్స్టెండ్ చేసి పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కాంట్రాక్ట్ కదా అవసరం లేదు అని అప్లై చేయకుండా ఉండకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా వెంటనే అప్లై చేసి అసెస్మెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇదైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఈ రోల్, ఫ్రెషర్స్కి అయితే కాదు. మీకు ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలి అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్లో ఉండాలి, లేకపోతే కస్టమర్ సర్వీస్ ఫీల్డ్లో ఉండాలి. 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఆల్సో చెప్పుకున్నాం కదా శాలరీ అప్ టు 50 వరకు అయితే ఉంటుంది. 5.5 lakh per annum క్లియర్గా చెప్పారు ఇక్కడ. వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని. హైరింగ్ ఆఫీస్ వచ్చేసి కూడా హైదరాబాద్లోనే. జాబ్ అయితే ఇవాళనే స్పాట్ అయింది, ఇవాళనే పోస్ట్ చేశారు నౌకరీలు. అండ్ ఓపెనింగ్స్ అయితే 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా అప్లికెంట్స్ అయితే 100+ ఉన్నాయి. అండ్ ఇక్కడ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అనే మెన్షన్ చేశారు. మీకు కనుక నైట్ షిఫ్ట్స్ ఓకే అయితేనే అప్లై చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే మీరైతే ఒక 15 to 20 daysలో జాయిన్ అయిపోవాలి అని కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ జాబ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక అసెస్మెంట్స్ నేను ఇచ్చే లింక్ని క్లిక్ చేసి అసెస్మెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. నేనైతే లింక్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ రోల్ గురించి చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఇదైతే మనం ఇప్పుడు లీవ్స్ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఆబ్సెన్స్ ఎవరైనా ఆబ్సెన్స్ ఉంటారు కదా ఆ టీంలో, వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని డిజబిలిటీ కేసెస్ ఉంటాయి. లైక్ ఏదైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటుంది కదా, ఆ కేసెస్ని మనం హ్యాండ్లింగ్ చేస్తూ ఉండాలి. ఎంప్లాయీస్కి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. విత్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా, కంపెనీ పాలసీస్తోని వాళ్ళకైతే మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటితో సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా మెడికల్ డాక్యుమెంటేషన్, ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా, ఏమైనా రివ్యూస్ ఉన్నా వాటిని అయితే మనం హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఎంప్లాయీస్తో వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. స్మూత్గా వర్క్ చేస్తూ ఉండాలి, స్మూత్గా ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇలా ఉంటుంది రోల్. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ జాబ్కి మనం సెలెక్ట్ అవుతే క్లియర్గా వాళ్ళు మనకి అయితే ట్రైనింగ్ ఇచ్చి చెప్తారు. అంతే. ఏదైనా నేను కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అసెస్మెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.